రాబోయేది బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వమేనని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలోని తన నివాసం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ అబద్ధాలు, మోసాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేరని, అదే కేసీఆర్ గతంలో 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్టలు గడించారని, బీఆర్ఎస్ పాలన కావాలని తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నరసింహ యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ సేవలను కొనియాడారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు శివరామపురి కార్యక్రమం చేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో కష్టాలు పడి ఎంతమంది ఎండలు వచ్చినా, ఎంతమంది బాధలు పెట్టినా తెలంగాణ రాష్ట్రం కావాలని, నా ప్రాణమైనా సరే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఉండాలని ముందు పడిపెట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారి బర్త్డే. 200 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని 2000 చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. దేశంలో ఎక్కడ లేని కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మా ముఖ్య అతిథులు కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారు రావడం జరిగింది. కేక్ కట్ చేసి మహిళలకు కొన్ని చీరలు పంపిణీ జరిగింది. దాంట్లో పాల్గొన్న దాంట్లో ఇర్ఫాన్ భాయ్ డివిజన్ ప్రెసిడెంట్, కర్రె జంగయ్య మామ, హరినాథ్ సెక్రటరీ, ఉదయ రానక్క, లలితక్క, గడ్డం నరసింహన్న, శ్రీనన్న, మత్స్యనాథన్, హరినాథ్, పోచన్న, మహిళా సోదరులు అందరు పేరు పేరున టీఆర్ఎస్ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ గారికి ఎంతో పేద ప్రజలంటే ఆయనకు దాంతోనే ప్రతి ఒక్క స్కీమ్ని ఆయన తీసుకొచ్చి అలా తెలంగాణ ప్రజలకు అన్ని ఫలాలు అందించాడు. ఈరోజు 2000 పింఛన్ కానీ, ఇంటింటికి వాటర్ కానీ, 24 గంటల కరెంటు కానీ, దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, తర్వాత చిన్నపిల్ల కిట్టు కానీ, మిషన్ భగీరథ కానీ, తర్వాత మన KG to PG పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఎన్నో తెచ్చిన వ్యక్తి. మరొకసారి ఆయన మళ్ళీ ఆరోగ్యం బాగుంటూ 100 సంవత్సరాలు జీవించాలి. మరొకసారి ఆయన మళ్ళీ నెక్స్ట్ కాబోయే ఎలక్షన్లో ఆయన ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలంతా కోరుకుంటారు. దాంట్లో భాగంగానే మనం 15 ఏళ్ల సంది ఇక్కడ బోయినపల్లి ఏరియాలో ఎమ్మెల్యే గారు కూడా ఎంతో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ప్రజలు కూడా అంతా సంతోషంగా ఉన్నారు. మరొకసారి టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు అందరూ కూడా. మరొకసారి కేసీఆర్ గారికి లాంగ్ లీవ్, జన్మదిన శుభాకాంక్షలు, నిండు నూరేళ్ళు సలహాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ.